షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే నువ్వు ఏం తింటున్నావు అంటే అది మనం ఏమనుకుంటాం, ప్రేమతో అడుగుతున్నాడు అని అనుకుంటున్నాం. నువ్వు ఏం తింటున్నావు అంటే కనుక ఈజ్ యాక్చువల్లీ ఎంటరింగ్ యువర్ ప్రైవేట్ స్పేస్. నువ్వేం తింటున్నావు అంటే కనుక నీకు సంబంధించినటువంటి ప్రతి అంశం నిమిషం గంట అతను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన గురించి మనం తెలుసుకోకముందే అవతల వ్యక్తి మన గురించి తెలుసుకుని మన ఏదైనాలోకి ఎంటర్ అయిపోతున్నాడు. నువ్వు ఇందాకటి వరకు చెప్పేటటువంటి విధానం బట్టి చూస్తే కంప్లీట్గా ఎక్కడో ఒక గ్రిప్లోకి వెళ్ళిపోయావు, అతను గ్రిప్లోకి వెళ్ళిపోయావు. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు చాలా అభ్యంతరకరంగా మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న పోర్నోగ్రఫిక్ వెబ్సైట్స్లో అబ్బాయిలు అప్లోడ్ చేసేసి ఒక మహిళ ఈ విధంగా మాట్లాడుతుంది, వాడి పేరు వాడు హైడ్ చేసుకుంటాడు. సో అమ్మాయి ఇతనితో సెక్సువల్గా ఎలా చాట్ చేసి ఇదంతా తీసుకెళ్లి పెడుతున్నాడు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వస్తా అక్కడక్కడ తోడైంది మేడం, ఒక అమ్మాయి తోడైన సంగతి నాకు తెలియదు మేడం. మా అవ్వ కొడుకులు చూసిండ్రంట మేడం, ఇట్లా సంబంధం పెట్టుకొని ఉండేది అంటానే ఇంక డౌట్ వచ్చి ఇంక వెళ్ళిపోయింది మేడం. అటు నుంచి అట్టే 5 ఏళ్ళు అయింది మేడం. వెళ్ళడం అక్కడ పరిచయం అయింది. మా వాళ్ళు 4-5 నాతోటి ఉండేటోళ్ళు మేడం. వాళ్ళు నన్ను కొంచెం అలాగా కన్విన్స్ చేసిండ్రు, ఇలాగా అయితే తప్పట్లేదు అది ఇది కానీ బాగా చూసుకో అది ఇది అని అన్నారు. కానీ నువ్వు లేనప్పుడు నీ పెళ్ళాన్ని తప్పు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? అమ్మాయికి తెలీదా నీకు పెళ్ళైన విషయం? ఆ అమ్మాయికి అంటే ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు తెలియదు మేడం. 5 ఏళ్ళకి ఇంటికి వచ్చే మేడము కూగా మాట్లాడాలని చేయి పట్టుకుంటే చెయ్యి ఎదుర్చుకుంటాడు మేడము. ఆమె చెప్తే ఆమె కాడికి అక్కకాయ కాడి పోయి అంటే మేడము అన్న నేను చెప్పినాను రాలేదంటది. అది నాకు చెప్పాలా మేడం? నా మొగుడు నా కాడికి వచ్చేదానికి చట్టంలో లేనటువంటి విధంగా ఇద్దరితో ఉంటాను, ఇద్దరిని చూసుకుంటాను, నేను చూసుకోవడానికి 5 ఏళ్ల తర్వాత వచ్చానని త్యాగం చేసినంత గొప్ప డైలాగులు చెప్పావనుకో మర్యాద ఉండదు. నీకు పెళ్ళైందంటే నాకు పెళ్ళి అవ్వలేదు అన్నాడు. ఆవిడ నువ్వు చూడలేదా? ఆవిడ మీతో లేదా? నాకు పిల్ల పుట్టిన తర్వాత చూపెట్టాడు. ఆమె పిల్ల పళ్ళు రాళ్ళు కొడతాను. ఏ రోజు పెళ్ళామని ఆవిడ కోర్టులో కేసేస్తే ఆ రోజు తన్ని ధర్మేస్తారు. ఇలా అమాయకంగా మొహం పెట్టుకొని నాటకాలు ఆడితే ఎవరు కూడా జాలి చూపించరు. మొత్తం ఇదంతా కూడా ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే చెప్పారా? ఈ విధంగా చేయరా, ఇలా ఉండరా, ఆవిడతో ఫోన్లో మాట్లాడి ఈవిడతో పాటు ఆడని ఫ్రెండ్స్ చెప్పారా? ఏం విలువలు నేర్పుతున్నావు అమ్మా? నువ్వు ఏడుస్తున్నావు కానీ ఇప్పుడు ఏం విలువలు నేర్పుతున్నావు నీ ఆడపిల్లలకి? ఈరోజు తప్పు చేసినటువంటి వాడు పిల్లలకు అనేంత వరకు ఎందుకు ఉండాలి? పిల్లలకి అన్న తర్వాత ఆవిడకి న్యాయం చేస్తే ఈవిడికి అన్యాయం చేయవంటి ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే రాశారా? ఇదిగో మీ ఆయన ఇక్కడ ఉన్నాడు తీసుకెళ్ళిపోండి అని కూడా తనకు చెప్పాను ఫోన్ చేసి. ఎప్పుడమ్మా కొంపలంతా మునిగిపోయిన తర్వాత? నీకు దిక్కు మొక్కు లేదు, కోర్టుకు వెళ్తే కూడా నీకు ఏ అర్హత లేదు కేసు పెట్టడానికి కూడా. దీనికోసమేనా మీ అమ్మా నాన్న నీ మొగుడి దగ్గర నుంచి నేను తీసుకొచ్చింది? పరాయి వాళ్ళ కాపురాన్ని కూల్చమని. వీడికి ఇప్పటికి కూడా బుద్ధి రాలా. కూతుర్ని వదిలేసిన దానివి, మొగుడిని వదిలేసిన దానివి, వీడితో ఎన్ని రోజులు ఉంటావు? ఆమె పిల్లలే తన జీవితం అనుకుంది, మొగుడు ఎప్పటికైనా వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంది కాబట్టి ఏ తప్పు చేయకుండా ఉంది. ఇలాగా మొగుడిని వదిలేసే గుందుకు ఇంకోటి తట్టుకోలేదు. ఈయన కన్నా పెద్దదానంట చేసుకున్నా. మరి గోళీలు వేసుకొని అన్నారు మేడం, గోళీలు వేసుకో పిల్లలు పడిపోయి ఎందుకు మాట్లాడతావు? పిల్లలు అవసరం లేదు, నేను ఎట్లాగన్నా నీకు గోళీలు వేసుకో అని అన్నారు. నీవు అన్నావు అవద్దని చెప్పక నాకు. నీవు 2 చిన్న పెద్ద పిల్లగాడు పాలు లేవు, చిన్నగా ఉండడు, గోళీలు వేసుకొని నేను తెచ్చిస్తా అంటే నేను వేసుకొని గోళీలు అని చెప్పిన. సో వాళ్ళ అమ్మాయి అంత కారణం అంటావు? వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ ముగ్గురు అన్నారు. వాళ్ళ తాత ఈ మాట గోళీల సంగతి అనలేదు కానీ మీ అమ్మ పేరేంటమ్మా? ఈయన ముగ్గురు అన్నారు. ఓకే, మరి లక్ష్మమ్మ మొదట ఆ కోడల మీద ప్రేమతో ఎందుకు పెళ్లి చేసుకుంది? తర్వాత పిల్లలు వద్దు అని గోళీలు వేసుకోమని ఎందుకు చెప్పింది? ఇప్పుడు మేనకోడలతో కొడుకుని కలిపి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి కోడలు ఎందుకు బయటికి తరిమేసిందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. లక్ష్మమ్మ రామ్మ.
నీకు ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఒక బిడ్డ, 4 కొడుకులేనండి. ఓకే, మరి 5 మంది పిల్లల్ని కన్న తల్లివి నువ్వు. తల్లికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు. అలాంటిది ఆమెని బిడ్డలు వద్దు గోళీలు వేసుకొని అబార్షన్ చేసుకొని ఎందుకు చెప్పారు? చెప్పినట్లుంటే ఇద్దరం ఏమన్నది పెట్టు అమ్మ, ఏమన్నా నా నెత్తిన పెట్టు. నేను పొట నిండగా అనుకున్నా పాపలను పోగొట్టమంటున్నా, మంది పిల్లలను నాతోటి పెట్టిపోతే వాళ్ళు అడుగుతా ఇంటి పక్క నీ పిల్లలని ఇవన్నీ అన్నయ్య నాకు ధ్యాస లేదా? నీ కొడుకు కన్నా నేను పెద్దదానైనా మీరిద్దరు కొంతసేపు ఉండండి. మీ ఇద్దరు మాట్లాడేటప్పుడు ఎవరు అడ్డం రాలేదు కదా, కొంతసేపు ఉండండి. చెప్పని నేను 5 మంది పిల్లల తల్లినమ్మా, నాకు ఒక్కరు గారు 2 గారు. నేను 5 మంది పిల్లల తల్లిని. పిల్లలు పుడుతుంటే పసి పాపలను నేనే పోగొట్టుకోలేను. ఎట్లా పోగొట్టుకుంటారు? పోగొట్టుకాని నేను ఎట్లా చెప్తాను? నా పొట్ట మీద అయితే నా పొట్ట మీద ఏం చేయాలి? బుల్లులని పురుడుకొచ్చి మేడం ఇట్లోడు బుల్లులు మస్తున్నాయి అమ్మా. అబద్ధాలు ఎందుకు? కోసిండు ఎందుకంటే మా దగ్గర జీవాలే, మేము కూల్ చేసుకొని బతున్నాం. నీవే చేసినావు. నేను నీ తప్ప ఒప్పుకోండి. ఏదో గొర్రెలు ఉన్నాయి అప్పుడు ఇయ్యం చేసిండు మేడం. నేను వాళ్ళ ఇంటి దగ్గర బాబు పుట్టిండు, వాళ్ళ ఇంటికన్నా పురుడు అయింది. వాళ్ళు ఇట్లాంటి నా బిడ్డ కూడా 2 బిడ్డలు ఒక్కొక్కరు. ఒక నిమిషం, ఏ ఆడపిల్లకైనా కాన్పు తల్లిదండ్రులే చేస్తారు. తల్లిదండ్రులు చేస్తారు. అవును, మొదటి చేసేది మీరు చేశారు. రెండోది అసలు డెలివరీ అయిందే నాకు తెలియదు. ఆ పిల్లడు ఎట్లుంటాడో తెలియదు, చెప్పలేదని చెప్పాడు కదా. కనీసం కుటుంబం అనేది లేదు, అది ఇల్లు అనేది లాగా లేదు. సత్రం లాగా పోతాంది. భార్య ఉండగా బిడ్డలు ఉండగా వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఇంకొక ఆడదాన్ని తెచ్చి పక్కన పెట్టిన మీరు మాట్లాడేటువంటి అర్హత మీకు లేదు. అమ్మాయిని మా తమ్ముళ్ళకి అప్పచెప్తా ఏమైనా బతుకోకు వాళ్ళలాగా. ఇప్పుడు నేను మా భార్యకు కొనిచ్చిన ఇల్లు ఆమె దగ్గరనే ఉంటా. నేను వేరే ఊర్లో సపరేట్ కాపురం పెడతాంటే నేను వెళ్ళాను. ఇంటికి వెళ్దాం. ఆమె మా తమ్మునికే మా అమ్మ వరకు వాళ్ళకి సభ. ఊళ్ళో బిచ్చగా నిలబొట్టలే. రేషన్ కి డబ్బులు ఇవ్వాలి, వచ్చేసి తినేసి వెళ్ళిపోవడం కాదు. తినేసి ఎక్కడ వెళ్ళిపోతావు? పూర టెంటే అనేస్తాయి. 24 గంటలు అక్కడనే ఉంటాయి. నీ ఇదంతా తెలుస్తూనే ఉంది నీ మాటలతో. ఉంటా మేడం, మధ్యలో మాట్లాడకు మేడం. నన్ను కొడతా కానీ మధ్యలో మాట్లాడకు. మధ్యలో మాట్లాడకు, నీ దగ్గర మాట్లాడకు. నువ్వు నాన్న మాటేనో, మొగుడు మాటేనో, అత్త మాటేనో, మా మాట వినకపోతే ఇంక నువ్వెందుకు? కాపురాలు మాత్రం చేయరు మీరు. దేనికి పెళ్లి చేసినావు? నీ కూతుర్ని ఇంట్లో పెట్టుకోవాల్సింది. ఏం మాట్లాడటానికి వచ్చినావా? ఇక్కడ ఆస్తుల పంపకాలు జరగవు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. హలో, ఇది ఈ నెంబర్ దేవా సార్దేనా? అవును. మరెవరు మాట్లాడేది? మీరెవరు మాట్లాడేది? దేవా సార్కి మీరు బంధువులు ఏమన్నా అవుతారా? నేను దేవా బావగారు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని. ఎందుకు? వాణి, నువ్వేంటి ఇక్కడ? గుడ్ నైట్ చెప్పడానికి వచ్చాను. గుడ్ నైట్. ఆకలిస్తుంది. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. తీసుకో. మరి నీకు పెద్ద కాన్వెంట్లో చదువుకోవాలని లేదా? ఎందుకు లేదు? చిన్న స్కూల్లో అయినా బాగానే చెప్తారు. ఫీజులేముండవుగా. నాన్న మూటలు ముయ్యక్కర్లేదు. ఇంత చిన్న వయసులోనే మీ కష్టాన్ని అర్థం చేసుకుంది. మీ అమ్మాయి పుట్టింటికే పేరు తెస్తుంది, అత్తారింటి గౌరవాన్ని నిలబెడుతుంది.